ఆశా వర్కర్స్ కి కనీస వేతనాలు చెల్లించాలి. కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ కి ఆశా వర్కర్లతో పాటు వేతనాలు సౌకర్యాలు కల్పించాలి. అన్ని రకాల సెలవులని ఆశా వర్కర్లకు ఇవ్వాలి. నియామకాలు రాష్ట్ర ప్రభుత్వమే చేపట్టాలి. పెరుగుతున్నటువంటి జనాభాకు అనుగుణంగా ఆశా వర్కర్ల సంఖ్యను పెంచాలి. ఖాళీ పోస్టులని భర్తీ చేయాలి. ఏఎన్ఎం జిఎన్ఎం ట్రైనింగ్ అయినటువంటి ఆశా వర్కర్స్ కి పర్మనెంట్ పోస్టుల భర్తీ సందర్భంగా వెయిటేజీ ఇవ్వాలని కోరుతా ఉన్నాం. 10 లక్షల గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని కల్పించాలి. నాణ్యమైనటువంటి సెల్ ఫోన్స్ ఇవ్వాలి. నాణ్యమైన యూనిఫామ్ ఇవ్వాలనే డిమాండ్స్ సాధన కోసం మార్చి 5వ తేదీన చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం. ఈ కార్యక్రమానికి రాష్ట్రంలో ఉన్నటువంటి ఆశా వర్కర్స్ కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ సిఐటి అనుబంధ సంఘం పిలుపునిస్తా ఉంది. 7 ఏళ్ళు అవుతా ఉంది ఆశా వర్కర్లకి వేతనాలు పెంచి 10,000 రూపాయలు ఫిక్స్డ్ వేతనం అని చెప్పిస్తా ఉన్నారు. 10,000 రకాల పనులు చేపిస్తా ఉన్నారు. ఇస్తున్నటువంటి 10,000 రూపాయల్లో కూడా నెలలో 4-5 వేల రూపాయలు ఆసుపత్రులకి పిహెచ్సిల చుట్టూ తిరగడానికే ఖర్చు అవుతా ఉంది. వీటితో పాటు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడతా ఉన్నారు. వాస్తవానికి ఆశా వర్కర్స్ వెల్నెస్ సెంటర్ లో కూర్చోవలసిన అవసరం లేదు. పిహెచ్సిలో కూర్చోవలసిన అవసరం లేదు. ఫీల్డ్ లో ఉండాలి. ఆ 1000 మంది జనాభాకి ఏదన్నా కష్టం వస్తే ఇబ్బంది వస్తే వాళ్ళని ఆసుపత్రులకు తీసుకెళ్లే పని పిహెచ్సిలకు తీసుకెళ్లేటటువంటి పని చెయ్యాలి. కానీ ఈ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా కంటిన్యూ వర్క్ చేపిస్తా ఉన్నారు. ఉదయాన్నే ఫీల్డ్ లోకి వెళ్ళాలని చెప్తా ఉన్నారు. ప్రతిరోజు 20 ఇళ్ళు సర్వే చేయాలని చెప్తా ఉన్నారు. ఆ తర్వాత వెల్నెస్ సెంటర్ లో కూర్చోవాలి. సాయంత్రం 4 గంటల వరకు కూర్చోవాలి. 4 గంటల తర్వాత కూడా మరలా ఫీల్డ్ వర్క్ చేయాలని చెప్తా ఉన్నారు. అందుకని ఇది ఎట్లా కరెక్ట్ అంటున్నాం. ఆశా వర్కర్ నియమించేటప్పుడు మాతా శిశు సంరక్షణ కోసం అనే పద్ధతిలో ఎన్హెచ్ఎం స్కీమ్ కింద నియమింపబడ్డారు. కానీ ఈ రోజు అన్ని రకాలైనటువంటి పనులకు కూడా సేవలు చేస్తామన్నారు. ఈ సేవలు చేయించుకుంటున్న ప్రభుత్వం మేమేం చేయడానికి సిద్ధంగా ఉన్నాం, మాకేం ఇబ్బంది లేదు, కానీ మేము బ్రతకడానికి కూడా వేతనం ఇవ్వాలని కోరుతా ఉన్నాం. మాతో పని చేయించుకుంటుంది హెల్త్ డిపార్ట్మెంట్. ఇది హెల్త్ డిపార్ట్మెంట్ లో పని చేయించుకుంటూ అందులో ఉన్నటువంటి ఆరోగ్య కార్యకర్తలకి ఆరోగ్యం లేకపోతే మేము ఎలా పని చేయాలని అడుగుతా ఉన్నాం. సెల్ ఫోన్లు ఇస్తా ఉన్నారు, ఫోటోలు తీయమంటున్నారు, అప్లోడ్ చేయమంటున్నారు. మాకేం అభ్యంతరం లేదు. మీరు ఇచ్చినటువంటి సెల్ ఫోన్ ఈ రోజు ఫోటో తీస్తే రేపటి వరకు తిరుగుతూనే ఉంటుంది. రేపటికి కానీ ఆ పోస్ట్ అప్లోడ్ అవుతున్నటువంటి పరిస్థితి లేదు. మేము పని చేయని వాళ్ళ కిందకు వస్తా ఉన్నాం. ఆఖరికి మధ్యాహ్న భోజనం కూడా విరామం ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు. భర్తకు బాగోపోయినా బిడ్డలకు బాగోపోయినా లేకపోతే మా ఆశా వర్కర్లకి మాకు అనారోగ్యం వచ్చినా మేము వైద్యం చేయించుకోవాలనంటే కనీసం సెలవు ఇవ్వట్లేదు. అధికారుల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి ఈరోజు మేము పనిచేయాల్సి వస్తా ఉంది. నీకు సెలవు కావాలా, 1 గంట పర్మిషన్ కావాలా, నీ భర్తకు ఆరోగ్యం బాగాలేదా, నీ బిడ్డలకు ఆరోగ్యం బాగాలేదా, అయితే మా పని చేయండి, మా పని చేస్తే మీకు పర్మిషన్ ఇస్తాం, మా పని చేస్తే మీకు సెలవు ఇస్తాం అనేటటువంటి పద్ధతిలో ఈరోజు అధికారులు బెదిరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎన్సిడిసిడి సర్వే ఎవరిదండి? అది ఏఎన్ఎం చేయాల్సినటువంటి పని. కానీ ఈరోజు ఆశా వర్కర్లతో పని చేపిస్తా ఉన్నారు. రోజు ఆశా వర్కర్లు ఈ అధికారులు చేయాల్సినటువంటి పనులన్నీ చేపిస్తా ఉంటే ఆశా వర్కరు తను చేయాల్సినటువంటి పని ఎప్పుడు చేయాలి? నీ పని నువ్వు చేసుకో, మా పని కూడా చేయమనేటటువంటి పద్ధతిలో మాట్లాడుతా ఉన్నారు. ఇది సరైనది కాదని చెప్పదలుచుకున్నాం. కమ్యూనిటీ హెల్త్ వర్కర్లు 2361 మంది ఉన్నారు. ఆశా వర్కర్లతో సమానంగా పనిచేస్తా ఉన్నారు వీళ్ళు. అదే పిహెచ్సి, అదే గ్రామము, అదే సబ్ సెంటర్ లో పనిచేస్తా ఉన్నారు. కానీ వీళ్ళకి 4,000 రూపాయల వేతనం చెల్లిస్తా ఉన్నారు. ఈ 4,000 రూపాయలు ఆసుపత్రుల చుట్టూ తిరగడానికి అయిపోతా ఉన్నాయి, పిహెచ్సిల చుట్టూ తిరగడానికి అయిపోతా ఉన్నాయి. ఏజెన్సీలో ఒక ఆటో మాట్లాడుకొని రావాలంటే ట్రిప్పుకు 300-400 రూపాయలు ఆటోకి ఇవ్వాల్సి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ గర్భవతులుగా ఉన్నవాళ్ళు, బాలింతలుగా ఉన్నవాళ్ళు, పసిబిడ్డలుగా ఉన్నవాళ్ళు ఆశా వర్కర్ ఉంటే ఆమెనే తీసుకెళ్ళమని అడుగుతా ఉన్నారు. వాళ్ళు 1 రూపాయి ఖర్చు పెడుతున్నటువంటి పరిస్థితి కూడా లేదు. ఒకవేళ ఆ ఏజెన్సీలో సరైనటువంటి హాస్పిటల్ లేకపోతే జిల్లా హెడ్ క్వార్టర్కి తీసుకురావాలంటే వాళ్ళ సొంత డబ్బులు పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. అందుకనే మేము ఆరోగ్యం కోసం పనిచేసే వాళ్ళం, ఆరోగ్యకరంగా ముందు మేము ఉండాలి. ఆ ఆరోగ్యం చూడాల్సినటువంటి బాధ్యత, మా ఆరోగ్యం సక్రమంగా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. అందుకనే మాకు వేతనాలు పెంచాలని అడుగుతా ఉన్నాం. ఈరోజు వేతనాలు అడుగుతా ఉంటే ప్రభుత్వం చెప్తా ఉంది భారతదేశంలో ఎక్కడా లేదు, ఆంధ్ర రాష్ట్రంలో మేము 10,000 రూపాయల వేతనం ఇస్తున్నాం అని చెప్తా ఉన్నారు. మంచిదే, మొట్టమొదట 10,000 ఇచ్చింది కూడా ఆంధ్ర రాష్ట్రమే. కానీ ఈ రోజు మహారాష్ట్రలో ఇస్తా ఉన్నారు 10,000 రూపాయలు ఫిక్స్డ్ వేతనం, సిక్కింలో ఇస్తా ఉన్నారు, హర్యానాలో, కేరళలో,
కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఇన్సెంటివ్తో కలిపితే 15,000 నుంచి 16,000 రూపాయల దాకా వస్తా ఉన్నాయి వాళ్ళకి. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో చేస్తున్నటువంటి పనులు మిగిలినటువంటి రాష్ట్రాల్లో చేయటం లేదు. పర్ఫార్మెన్స్ బేస్డ్ ఇన్సెంటివ్ పేరుతోటి హానోరారియం ఇస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినటువంటి ఫిక్స్డ్ పారితోషికాలు 3,500 రూపాయలు చెల్లిస్తా ఉన్నారు. మన రాష్ట్రంలో ఆ రకమైన పరిస్థితి లేదు. పిహెచ్సిలకి అధికారులు నెలలో 4-5 సార్లు పిలిపిస్తా ఉన్నారు. ఆ వెళ్ళిన సందర్భాలలో టీఏడిఏలు అవుతున్నాయి. పేరుకే ఆశా వర్కరు, పేరుకే 10,000 రూపాయలు, కానీ మా చేతికి వస్తున్న మాత్రం 4-5 వేల రూపాయలు మాత్రమే. ఈరోజు ధరలు పెరుగుతా ఉన్నాయి. ఈ పెరుగుతున్నటువంటి ధరలకు అనుగుణంగా ఆశా వర్కర్ల వేతనాలు పెంచేటటువంటి పని చేయట్లేదు. 7 ఏళ్ళు అవుతున్న వేతనాలు పెరిగి ఇప్పటికే వేతనాలు పెంచట్లేదు. కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్ కి ముందు అధికారంలోకి వస్తే ఆశాలకి వేతనం పెంచుతామని చెప్పారు. మీరు మేనిఫెస్టోలో ఆశాలకి కనీస వేతనాలు చెల్లించాలి అనే పద్ధతిలో పెట్టారు. మరి మీరు ఆ విషయం మర్చిపోయారో అని అడుగుతా ఉన్నాం. మీరు ఆశా వర్కర్ల పట్ల ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వం, మంత్రులు అందరూ సానుకూలంగా సానుభూతి చూపిస్తా ఉన్నారు. సంతోషం. కానీ సానుభూతితో మా కడుపు నిండదు. మీరు జీతాలు పెంచితేనే మాకు కడుపు నిండిద్ది. కాబట్టి మీరు జీతాలు పెంచండి అనే పద్ధతిలో మేము అడుగుతా ఉన్నాం. మార్చి 5వ తేదీన జరిగేటటువంటి విజయవాడలో అలంకార్ సెంటర్లో జరిగేటటువంటి ధర్నా ఏదైతే ఉందో, ఈ ధర్నా రోజుకి మా సమస్యల పరిష్కారం చేయాలి. ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని కలిసాం, కమిషనర్ గారిని కలిసాం, మినిస్టర్ గారిని కలిసాం. వేతనాలకు సంబంధించి తప్ప మిగిలిన అన్ని మాట్లాడేటటువంటి పని చేస్తా ఉన్నారు. సెలవులకు సంబంధించి, దహన సంస్కారాల ఖర్చులకు సంబంధించి ఇప్పటికీ ఫైలు సెక్రటేరియట్ లో ఫైనాన్స్ సెంటర్కి వచ్చి 3 సార్లు వెనక్కి 3 సార్లు ఫైనాన్స్ సెక్టర్ నుంచి వెనక్కి వెళ్ళింది. ఎందుకు వెనక్కి వస్తుందని అడుగుతా ఉన్నాం. మీకు ఆశా వర్కర్లకి సెలవులు ఇవ్వాలని ఉందా లేదా? ఆదివారం సెలవు లేదు, పండక్కి సెలవులు లేవు, నేషనల్ హాలిడేస్ లేవు. ఏమైనా ఆరోగ్యం బాగోకపోతే సెలవు పెట్టుకునే అవకాశం లేదు. 35 ఏళ్ళు దాటిన తర్వాత 50 ఏళ్ళు 60 ఏళ్ళు వస్తున్నటువంటి ఆశా వర్కర్లకి గర్భకోశ సంబంధమైనటువంటి వ్యాధులు వస్తూ ఉన్నాయి. ఆ వ్యాధులకి ఆపరేషన్లు చేయించుకుంటే 3 నెలలు 6 నెలలు రెస్ట్ తీసుకోవాల్సి వస్తూ ఉంది. ఆపరేషన్ చేయించుకుంటే నువ్వు డ్యూటీకి రాకపోతే నువ్వు ఉద్యోగం మానే వెళ్ళిపో ఇంటికి అనే పద్ధతిలో చెప్తా ఉన్నారు. అందుకని ఇది సరైనటువంటిది కాదు. పని చేస్తున్నటువంటి వాళ్ళకి మీరు సెలవులు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఏఎన్ఎం జిఎన్ఎం ట్రైనింగ్ అయినటువంటి వాళ్ళు 100 మంది ఆశా వర్కర్స్ ఉన్నారు. వాళ్ళందరికీ పర్మనెంట్ పోస్టుల సందర్భంగా వెయిటేజీ ఇవ్వాలని 2018లోనే ఆశా వర్కర్స్ కి ఫిక్స్డ్ హానోరారియము, ఫిక్స్డ్ ఇన్సెంటివ్ నిర్ణయించినప్పుడు గత తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు గతంలో జీవో ఇచ్చింది. ఆ జీవో ప్రకారం ఇప్పటికి దాన్ని ఇంప్లిమెంట్ చేసేటువంటి పని చేయట్లేదు. అందుకు సంబంధించి ప్రత్యేకంగా వెయిటేజీకి సంబంధించి జీవోనో సర్క్యులర్నో జారీ చేసి వాళ్ళకి అమలు చేసేటటువంటి పని చేయాలి కదా. ఆ అమలు చేసే పని చేయట్లేదు. నియామకాలు చేయమని అడుగుతా ఉన్నాం. నియామకాలు ప్రభుత్వం చేపట్టని అడుగుతా ఉన్నాం. అనేక జిల్లాల్లో ఖాళీ పోస్టులు ఉంటే ఆ ఖాళీ పోస్టుల్లో ఆశా వర్కర్ని అప్లై చేసుకుంటే అక్కడ పొలిటికల్ ప్రెషర్ ఎక్కువగా ఉందనే పేరుతోటి ఆ పోస్టులు ఫిలప్ చేయకుండా ఆపారు. గ్రామీణ ప్రాంతాల్లో 1000-1200 జనాభాకు ఒక ఆశా వర్కర్ ఉండాలి. పట్టణ ప్రాంతాల్లో 2000 నుంచి 2500కి ఒక ఆశా వర్కర్ ఉండాలి. ఈ రోజు పట్టణ ప్రాంతాల్లో 3000 నుంచి 5000 వరకు ఆశా వర్కర్ పనిచేస్తా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో 1000 నుంచి 3000 వరకు కూడా పనిచేస్తా ఉన్నారు. ఆమె నివసించే ప్రాంతంలో, నివసించే గ్రామంలో అక్కడ ఆశా వర్కర్ గా నియమించారు. ఈ రోజు పక్క విలేజ్కి వెళ్ళమంటా ఉన్నారు. మధ్యలో విలేజ్ వదిలిపెట్టి వేరే విలేజ్ కూడా పంపించే పని చేస్తా ఉన్నారు. ఈ విలేజ్ చుట్టూ తిరగటమే సరిపోతా ఉంది ఈ రోజు ఆశా వర్కర్లకి. అందుకని ఎన్హెచ్ఎం నిబంధనలు ఏవైతే ఉన్నాయో ఆ నిబంధనల ప్రకారం ఆశా వర్కర్లతో పని చేయించండి. 2005లో ఆశా వర్కర్ నియామకం జరిగినప్పుడు జనాభా ఎంత ఉంది, ఇప్పుడు జనాభా ఎంత ఉంది? అప్పుడు జనాభా ప్రాతిపదికన ఆశా వర్కర్లు నియమించినప్పుడు 42,000 మంది ఉన్నారు. కమ్యూనిటీ హెల్త్ వర్కర్లతో కూడా కలుపుకుంటే 45,000 మంది ఉన్నారు. ఇప్పుడు వచ్చేటప్పటికి అదే ఆశా వర్కరు జనాభా పెరుగుతా ఉన్నారు. ఆ పెరుగుతున్న జనాభా కల్లా ఆశా వర్కర్ని యాడ్ చేసి పని చేస్తామన్నారు. ఈరోజు ఆశా వర్కర్కి వస్తున్నటువంటి పని ఒత్తిడితోటి హార్ట్ అటాక్లు వస్తున్నాయి. నెలకి 2 ఆశా వర్కర్లు చనిపోతా ఉన్నారు. మేము బ్రతకాలి కదా, పని చేయాలంటే బ్రతకడం కోసం పని చేస్తున్నాం. కానీ మమ్మల్ని చంపేసే పని ఈ రోజు ప్రభుత్వం చేస్తామని సరైనది కాదు. ఆశా వర్కర్లకి వేతనాలు పెంచడం ద్వారా, ఇతర సమస్యలు పరిష్కారం చేయడం ద్వారా మాత్రమే మా సమస్యలు మేము పరిష్కారం అవుతాయి, మేము పనిచేయడానికి వీలవుద్ది. మేము కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. జీడిపిలో 6% నిధులు కేటాయిస్తే ఆశా వర్కర్స్ కి ఆరోగ్యమే కాదు మొత్తం ప్రజానికానికి సంబంధించి కూడా వైద్యం, ఆరోగ్యం అందుబాటులో ఉంటది. ఆరోగ్య భద్రతా చట్టం చేయండి. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉందని చెప్తుంటే వీళ్ళ ఆరోగ్యాన్ని గాలికి వదిలేసే పని చేస్తున్నారు. అదేమంటే ఆరోగ్యశ్రీ కార్డు ఇస్తున్నారు.
మీరు ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చిన తర్వాత ప్రైవేట్ హాస్పిటల్కి గవర్నమెంట్ హాస్పిటల్కి 2 హాస్పిటల్కి డెలివరీలకి మీరు అవకాశం ఇచ్చిన తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్కి ఎందుకు వస్తారు? ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తారు. ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే ఏం మాట్లాడుతున్నారు? మీరు ప్రైవేట్ డాక్టర్ల దగ్గర డబ్బులు కాసించి ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్తున్నారని చెప్తా ఉన్నారు. మేము తీసుకెళ్ళక్కర్లేదు. ఎక్కడ వైద్యం మెరుగ్గా ఉంటే అక్కడికి ప్రజలు వెళ్ళిపోతారు. ఇది గుర్తించాలి. ఏఎన్సీలు నెలకి 5 కావాలి, 6 కావాలి. ఏమిటి ఏమన్నా వస్తువులా తీసుకురావడానికి? గర్భవతులు ఎక్కడి నుంచి తేవాలి? వాళ్ళు గర్భం దాల్చకుండా తీసుకురమ్మని చెప్తా ఉన్నారు. టార్గెట్స్ ఇస్తున్నారు. ఆ టార్గెట్స్ రీచ్ అవ్వకపోతే బెదిరించేటటువంటి పని చేస్తున్నారు. ఇది ఎట్లా కరెక్ట్ అని అడుగుతా ఉన్నాం. కమిషనర్ గారు రికార్డులు పెట్టాల్సిన అవసరం లేదని చెప్పారు. అవసరమైతే ఓ డైరీ పెట్టుకొని రోజువారీ వర్క్ను రాసుకోమని చెప్తా ఉన్నారు. కానీ కింది స్థాయిలో నువ్వు డైరీ రాస్తే కుదరదు. నువ్వు రికార్డులు పెట్టాల్సిందే. 20 పెట్టు, 30 పెట్టు అని చెప్తా ఉన్నారు. అదనపు పనులు ఆశా వర్కర్స్తో చేయించరాదనే సర్క్యులర్ ఉన్నప్పటికీ ఈరోజు ఆశా వర్కర్తో అన్ని రకాలైనటువంటి పనులు చేపిస్తా ఉన్నారు. ఆశా వర్కర్కి సంబంధం లేనటువంటి పనులు చేస్తున్నారు. గౌరవం లేనటువంటి పనులు చేపిస్తున్నారు. గౌరవప్రదమైన పనులు చేపిస్తున్నారు. గౌరవప్రదమైన పనికేమో డబ్బులు ఖర్చు అవుతా ఉన్నాయి. గౌరవం లేని పనికేమో మా ఆత్మాభిమానం చంపుకొని పని చేయాల్సి వస్తూ ఉంది. ఈరోజు ఆసుపత్రులు క్లీన్ చేయాల్సిన బాధ్యత ఎవరిదండి? సబ్ సెంటర్లు క్లీన్ చేపించే పని చేస్తున్నారు. పిచ్చి చెట్లు పీకిచ్చే పని చేస్తున్నారు. బాత్రూమ్లు కడిగించే పని చేస్తా ఉన్నారు. వెల్నెస్ సెంటర్లు, సచివాలయాలు, అలాగే పిఎస్సీలు బూజులు దూపించే పని చేస్తున్నారు. వాకిట్లో కల్లాపు జల్లి ముగ్గులేపించే పని చేస్తున్నారు. ఈ డ్యూటీ ఏం మాదని అడుగుతా ఉన్నాం. మీరు స్వీపర్స్ని పెట్టుకోకుండా, అటెండర్స్ని పెట్టుకోకుండా మాతో ఎందుకు చేపిస్తున్నారు ఈ పని? వాటితో పాటు ఓపీ డ్యూటీలు వేసేటటువంటి పని చేస్తున్నారు. పిహెచ్సి డ్యూటీలు అంట, నైట్ డ్యూటీలు చేయాలట, వెల్నెస్ సెంటర్లో డ్యూటీలు చేయాలంట. ఆశా వర్కర్ని ఫుట్బాల్ లాగా ఆడేటటువంటి పని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. సర్వేల పేరుతో, రకరకాల సర్వేల పేరుతో వాళ్లే జిరాక్సులు తీసుకోవాలి. పని చేయని ఫోన్ ఉంటే వాళ్ళ కొడుకుదో వాళ్ళ భర్తదో ఫోన్ తీసుకొని పని చేయాలి. లేకపోతే నెట్ సెంటర్కి వెళ్ళి ఆ పని చేయాలి. ఇది ఎక్కడ అన్యాయం అని అడుగుతా ఉన్నాం. అందుకనే ఆశా వర్కర్స్ ఏ పనులు చేయాలో ఆ పనులే చేయించేటటువంటి పని చేయండి. ఆశా వర్కర్కి సంబంధం లేని పనులు చేస్తున్నటువంటి అధికారుల మీద చర్యలు తీసుకోండి. చర్యలు తీసుకోవాల్సినటువంటి మెడికల్ ఆఫీసరు, చర్యలు తీసుకోవాల్సినటువంటి డిఎంఎన్హెచ్ఓ గారే ఈరోజు ఎన్సిడిసిడి సర్వే మీరు చేయండి అని చెప్తా ఉన్నారు. ఇవి కాకుండా పండగలు వస్తే ఆశా వర్కరే, ఫ్లడ్స్ వస్తే ఆశా వర్కరే, తుఫాన్లు వస్తే ఆశా వర్కరే, పరీక్షలు జరుగుతూ ఉంటే ఆశా వర్కరే, అన్నిటికీ ఆల్ ఇన్ వన్ గా ఈరోజు ఆశా వర్కర్ని వాడుకునేటటువంటి పని వేధించే పని చేస్తా ఉన్నారు. అందుకనే మాకు సంబంధం లేనటువంటి పనులు చేయించడం వెంటనే ఆపండి. ఆశా వర్కర్ల సమస్యల పరిష్కారం కోసం మార్చి 5వ తేదీన చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం. మా సమస్యలు పరిష్కారం కాకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటానికి సిద్ధమవుతామని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. కే ధనలక్ష్మి, ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. Welcome to our YouTube channel. Don't forget to like, subscribe and share the videos.